మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన మరొక ముందే పోలవరం భూసేకరణ ఫైళ్ల దగ్ధం వ్యవహారం సంచలనానికి దారితీసింది. అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టులోని ఎడమ కాలువకు సంబంధించినవిగా భావిస్తున్న ఫైళ్లు కాలిపోయాయి. అక్రమాలు వెలుగులోకి వస్తాయని అనుమానంతోనే అధికారులు కాల్చి ఉంటారని అనుమానిస్తూ ఉండగా డిజిటల్ రూపంలో అన్ని ఫైళ్లు అందుబాటులో ఉండగా ఈ ఘటనకు ఉద్దేశాలు ఆపాదించడంలో అర్థం లేదని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ధవళేశ్వరంలో ఉన్న ఆఫీసులో ఉండాల్సిన కొన్ని ఫైళ్లు కాలిపోయి ఉండటం వెలుగులోకి వచ్చింది. అవి భూసేకరణకు సంబంధించినవిగా భావిస్తున్నారు. భూసేకరణ సమయంలో భూములిచ్చిన వారికి అందజేసిన పరిహారం విషయంలో అక్రమాలు జరిగి ఉంటాయని, అవి వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతోనే ఆ ఫైళ్లు తగలబెట్టి ఉంటారని ఆరోపిస్తున్నారు. సగం కాలిపోయిన ఫైళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తుప్పలలో పడేసి వెళ్లినట్టు గుర్తించగానే ధవళేశ్వరంలో కలకలం మొదలైంది. అధికారులే తమ అక్రమాలు బయటికి రాకుండా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చునంటూ మదనపల్లి ఫైళ్ల కాల్చివేత ఉదంతాన్ని ఉటంకిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇది వైసీపీ నిర్వాకమేనని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఫైళ్లు దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు. దోషులను వదిలిపెట్టబోమని నిమ్మల హెచ్చరించారు. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? రేపు ఆ యొక్క ప్రాజెక్టుకి కానీ డ్యామ్కి కానీ భద్రత విషయంలో ఇబ్బంది వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది? ఒకే వర్క్ని రెండు ఏజెన్సీలు పనిచేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? రేపు పోలవరం ప్రాజెక్టును ముంచేసేటువంటి ప్రయత్నాన్ని ఎండగట్టినటువంటి మాట పీపీఏ రిపోర్ట్స్లో మినిట్స్లో ఉన్నటువంటి మాట వాస్తవమా కాదా? జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు మీద మాట్లాడేటువంటి అర్హత ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తూ ఉన్నా. ఇదిలా ఉండగా ధవళేశ్వరం దగ్గర నీటిపారుదల శాఖకు సంబంధించిన డాక్యుమెంట్లు తగలబడిన ఘటన మీద మాజీ మంత్రి అంబటి స్పందించారు. డాక్యుమెంట్లు కాలిపోతే ఆధారాలు ఉండవని ప్రశ్నించారు. డాక్యుమెంట్లన్నీ డిజిటైజ్ అయి ఉండగా మదనపల్లి తరహాలోనే ఇక్కడ కూడా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నవారు దర్యాప్తు చేసుకోవచ్చు కదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అనేక రకాలైనటువంటి మార్పులు చెందుతూ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుందనేటువంటి మాట తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేతే నిధులు ముందుగా డబ్బు ఖర్చు పెట్టుతూ మళ్ళా కేంద్ర ప్రభుత్వం వాటిని రీఎంబర్స్ చేయటం అనేటువంటి విధానంతో దీన్ని ప్రారంభించారు. ప్రారంభించి 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేసేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ప్రగల్భాలు పలికారు. 2018కి పూర్తి కాలేదు. 2019లో మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మేము శరవేగంతో ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇది అబ్నార్మల్ డిలే అవుతా ఉన్నది. అనుకున్న సమయానికి కావడం లేదు. మా టైంలో కూడా మేము పూర్తి చేస్తాము అని అనుకున్నాం. డయాఫ్రమ్ వాల్ అనేది చంద్రబాబు నాయుడు గారి కాలంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడం వలన మొత్తం టోటల్ ప్రాజెక్ట్ డిలే అయిపోయింది. ఘటనా స్థలంలో సగం కాలిపోయిన దస్త్రాలను ధవళేశ్వరం పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. కాల్చివేసిన దస్త్రాలను ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివజ్యోతి, డీఎస్పీ భవ్యకిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేసిన పరిహారానికి సంబంధించిన దస్త్రాలుగా ప్రాథమికంగా నిర్ధారించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనుమతి తీసుకోకుండానే గత రాత్రి దస్త్రాలను దగ్ధం చేసిన కార్యాలయ సిబ్బందిని అధికారుల బృందం విచారిస్తోంది.